గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన నిఫ్టీ చార్ట్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టాను. ఈ ట్రెండ్‌లో మాత్రమే మార్కెట్ అయితే సస్టైన్ అవుతుంది. ఇక్కడ మన సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్‌లోనే మార్కెట్ అంతా గూడా వెళ్ళింది ఈ వీక్ అంతా గూడా. సో, మన ఫ్రైడే మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, ఈ రెసిస్టెన్స్ లెవెల్‌నయితే ఇంకా ఇప్పటివరకైతే బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 23,700, 23,800 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్‌గా మనకు యాక్ట్ చేస్తుంది. సో, ఇన్ కేస్ ఈ 2 లెవెల్స్‌ని మనం బ్రేక్ చేస్తే గాని మనము పైకెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. సో, మనము మనకి రేపు మండే రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం బై సైడ్ సెటప్‌ని ఐడెంటిఫై చేద్దాము. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనం సెల్ సైడే సెటప్‌ని ఐడెంటిఫై చేద్దాము. సేమ్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. ఇన్ కేస్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం బై సైడ్ సెటప్‌ని ఐడెంటిఫై చేద్దాము. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సెల్ సైడ్ సెటప్‌ని ఐడెంటిఫై చేద్దాం. సేమ్ విత్ సెన్సెక్స్ ఆల్సో. సెన్సెక్స్ అయితే కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే బై సైడ్, ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సెల్ సైడ్ సెటప్‌ని ఐడెంటిఫై చేద్దాం. థ్యాంక్ యూ.